పైన సో ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా కరెస్పాండెంట్ సుంకన్న కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కొద్దిమంది అక్కడ మాట్లాడడానికి కూడా ఉన్నారు, కొంతమంది నేతలు, వారితో మాట్లాడిస్తారు. నేను మా కరెస్పాండెంట్, మా ప్రతినిధి పైన, జర్నలిస్ట్ పైన కూడా దాడి జరిగింది. వీరశేఖర్ పైన కర్నూలు జిల్లాలో మంత్రి ముందే దీనికి సంబంధించి కూడా మాట్లాడతారు. సుంకన్న, అప్డేట్స్ ఏంటి? చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి, జర్నలిస్టుల పైన దాడులను పూర్తిగా అందరూ ఖండిస్తున్నారు. కానీ అధికార పార్టీలో సలహాదారుల్లో మ్యాక్సిమం ఏదైతే జర్నలిస్టులే ఎక్కువగా ఉన్నారు, దాంట్లో వాళ్ళు మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. అధికార పార్టీ పెద్దలు స్పందించలేదు. ఈ విధమైనటువంటి పత్రికలపైన దాడులు జరుగుతూ ఉంటే మౌనం వహిస్తున్నారు. ఎట్లా చూడాలి ఇదంతా? అప్డేట్స్ ఏంటి? పవన్, కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టులపైన, అదేవిధంగా వ్యతిరేకల వార్తలు రాసినటువంటి పత్రికా కార్యాలపైన కూడా వరుసగా వైసీపీ మూకలు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీసు పైన, అదేవిధంగా మధ్యకేరలో ఆంధ్రజ్యోతి విలేకరు పైన, రీసెంట్గా అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఏదైతే ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన కూడా దాడులు చేయడం, ఇలా వరుస దాడులు జరుగుతున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా గలమెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ దాడులను పూర్తిగా ఖండిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపైన కూడా ఏమాత్రం స్పందన లేదు. దాడులు చేసినటువంటి వారిని అరెస్ట్ చేయించే విషయంలో అయితేనేమి, ఈ దాడుల నివారణలో కూడా ప్రభుత్వం ఎలాంటి కఠినంగా వ్యవహరించకపోవడంతో ఈ దాడుల పరంపర కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, మీరు నిన్న ఈనాడు కార్యాలయంపై దాడులు జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. వైసీపీ మూకలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, కేవలం ప్రేక్షక పాత్ర వహించారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టులంతా కూడా రోడ్డు పైన నిరసన కార్యక్రమం చెప్తుంటే పోలీసులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి సార్ ఈ తారతమ్యాన్ని? రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం అధికార పక్షం మీడియా స్వేచ్ఛను హరించే కార్యక్రమాలను చేపట్టింది. వరుస క్రమంలో తీసుకొస్తూ ఇప్పుడు పరాకాష్ఠకి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లింది. వాళ్ళకి రానున్న ఎన్నికల్లో మీడియాని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇతరత్ర అనేక ప్రయత్నాలు చేశారు. మీడియా జర్నలిస్టులందరికీ గిఫ్ట్లు పంపించారు. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడాల. ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులకి ప్రత్యేకంగా గిఫ్ట్లు పంపించారు. స్థానిక నాయకుల ద్వారా మీడియా జర్నలిస్టులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేయండి, పైరవీళ్ళు లేకపోతే ప్రలోభాలు పెట్టండి అని కబుర్లు చేశారు. ఎక్కడా జర్నలిస్టులు లొంగపోయేసరికి ఇక పరాకాష్ట కేసులు పెట్టారు. ఫస్ట్ ఇబ్బంది పడలా, అక్రమ కేసులు పెట్టారు, సిఐడి కేసులు పెట్టారు. ఏటికి భయపడకపోయేసరికి ఇక పరాకాష్ఠకి వెళ్ళింది వాళ్ళ పిచ్చి. ఇప్పుడు బలిపెట్టి బలంతాన మీడియా స్వేచ్ఛను హరించాలి, జర్నలిస్టులంతా గుప్పిల్లో తీసుకోవాలని ఒక ప్రతిపాదన జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఇవి. అయితే వాళ్ళ పప్పులు ఉడకవు. మంది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామిక పద్ధతిలోనే ప్రజాస్వామ్యవాదులు అన్ని సంఘాల మద్దతుతోటి ఖచ్చితంగా అఖిల భారత స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఇక్కడ ఏపీడబ్ల్యూజే కలిసి ఒక ఉద్యమాన్ని చేపట్టి వీటిని నిరసన, ఈ పద్ధతిని కంట్రోల్లో తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు వరుసగా చూడండి మీరు, ముందు దేవాలయాల మీద వార్తలు రాశారని జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. నెక్స్ట్ సిఐడి ద్వారా కేసులు పెట్టారు. సిఐడి కేసులు విజయనగరంలో 4 జర్నలిస్టుల మీద, ఒక టీవీ జర్నలిస్టులు, అలాగే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఆంధ్రప్రభ జర్నలిస్టుల మీద సిఐడి కేసులు నమోదు చేశారు. వాటిని లీగల్గా ఎదుర్కొన్నాం. ఆ తర్వాత కొట్టడం బిగిన్ చేశారు. ఇప్పుడు రాప్తాడులో ఫోటో జర్నలిస్ట్ మీద, అంతకుముందు ఉరవకొండలో ఈనాడు జర్నలిస్ట్ మీద, రాప్తాడులో ఆంధ్రజ్యోతి, ఇక్కడ కర్నూలులో ఈనాడు ఆఫీసు మీద ఏకంగా దాడి చేశారు. అక్కడ వీరశేఖర్ అని ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మీద దాడి చేశారు. ఇప్పటికీ కర్నూలులో 6-7 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే అనంతపురం, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు, కర్నూలు, కడప, అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు చేరినాయి. చివరికి ఒక జర్నలిస్టుని భయపెట్టేందుకు మద్యం పక్క రాష్ట్రానికి తీసుకొచ్చి అమ్ముతున్నాడని బళ్ళారి సరిహద్దులో ఉన్న ఒక ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మీద అక్రమ కేసు బనాయించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ పరాకాష్ఠ చేరిన నేపథ్యంలో మనం ఉద్యమించి, మనం ఎప్పుడైతే రాప్తాడు సంఘటన మీద ఉద్యమం తీవ్రంగా జరిగి ప్రజల మద్దతు బాగా వచ్చిందో, ఎమ్మటే చెల్లు అనంతపురంకి ఏపీడబ్ల్యూజే పిలిపిగానే కేసులు పెట్టారు. కన్నీటి తుడుపు కేసులు పెడుతున్నారు. రాప్తాడులో మన మీద దాడి చేసిన ఫోటో జర్నలిస్ట్ దాడి చేసిన మీద కేసు అయితే నమోదు చేశారు.
అరెస్టులు చేయకుండా వాళ్ళని తప్పించారు. ఒక్క అతన్ని నామకే వస్తే అరెస్ట్ చేశారు. ఉరవకొండలో అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకపోగా బైండ్ ఓవర్ కేసులు పెట్టి దాడి చేసిన వాళ్ళ మీద తప్పించేశారు. ఇప్పుడు వీరశేఖర్ అనే జర్నలిస్ట్ మీద పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సమక్షంలో ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తే, కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద కాటసాని ఎమ్మెల్యే మనుషులు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యేకి జగన్కి జిందాబాదులు కొట్టుకుంటూ వైసీపీ జెండా పట్టుకొని వచ్చి దాడులు చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేయాల. 2 కార్పొరేటర్లు కిందుండి రెచ్చగొట్టి కొట్టండ్రా, తన్నండ్రా, చంపేయండ్రా అంటుంటే ఇంతవరకు కేసు రికార్డెడ్. ఇదంతా పోలీసులు సాక్ష్యం. ఎమ్మెల్యేలు నిజంగా వాళ్ళకి పాత్ర, వాళ్ళ ప్రమేయం లేకపోతే ఈ 2 ఎమ్మెల్యేలు ప్రకటించమనండి. మా వాళ్ళే తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని మేము సరెండర్ చేస్తున్నాం, సరెండర్ చేయండి. ఇంతవరకు కనీసం ఖండించలా. ఈ దుర్మార్గం సరైన 2 ఎమ్మెల్యేలు ఖండించలా. అక్కడేమో జగన్ ఖండించడు, ఇక్కడ ఇల్లు ఖండించడు. అందుకే అసలు మేము కర్నూలు కేసులో, ఈనాడు మీద దాడి చేసిన కేసుల్లో దాడిని పరోక్షంగా వెనకుండి ప్రోత్సహించిన ఎమ్మెల్యే కాటసాని మీద, వీరశేఖర్ అనే జర్నలిస్ట్ మీద దాడి చేసిన కేసులో అక్కడే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవి మీద వీళ్ళ ప్రోత్సాహంతో జరిగినని వాళ్ళ మీదే కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేటువంటి సలహాదారులు అత్యధికంగా జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్టులపై వరుసగా దాడులు జరుగుతున్నా స్పందించకపోవడం ఏ రకంగా చూస్తారు సార్? దురదృష్టకరం. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో దాడుల మీద ఖండించడం కాదు, ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీనియర్ జర్నలిస్టు, ఒక సాక్షిలో 8 స్థాయిలో ఆయన డైరెక్టర్గా న్యూస్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత జీవిడి కృష్ణమోహన్ గారు, ఆ తర్వాత అమర్ గారు, ఈ విధంగా చూస్తే చాలామంది ఉన్నారు సలహాదారులు. మేమేమంటామంటే, కరోనా వచ్చినప్పుడు కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబానికి భారతదేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, తెలంగాణలో 2 లక్షలు ఆ ప్రకారం డబ్బులు ఇస్తే, మనం డబ్బులు ఇవి నీ ప్రభుత్వాన్ని అడిగితే మా ఐజేఐ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు. ఆయనతో పాటు అమర్ గారు ప్రత్యక్ష సాక్షి ఆడున్నాడు. వాళ్ళిద్దరికి ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు. హామీ మేరకు జియో వచ్చింది. మనల్ని పేర్లు అడిగితే 45 పేర్లు, ఫస్ట్ కరోనా 45 పేర్లు ఇచ్చాము. ఆ చనిపోయిన వాళ్ళు 25 మంది కరోనాతో చనిపోయారని గవర్నమెంట్ గుర్తించింది. అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి. సీఎం ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వ జియో మేరకు వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వమని ఐఎన్పిఆర్ నుంచి ఫైనాన్స్కు పోయింది. ఒక్క పైసా ఇవ్వాల. మొత్తం 125 మంది కరోనాతో చనిపోయారు. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా, ఈ ప్రత్యేక సలహాదారులే అప్పుడున్న ఐఎన్పిఆర్ మంత్రి పేరు నాని, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీఎం దగ్గరికి వెళ్ళి జర్నలిస్టులకి మీరు ప్రత్యేకంగా 5 లక్షల కుటుంబానికి ఇస్తే అందరూ అడుగుతారు, ఇవ్వాల్సిన అవసరం లేదని పెట్టింది ఇల్లు. ఈ ప్రత్యేక సలహాదారులు వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. జర్నలిజం నుంచి పైకొచ్చారు. మీకు వృత్తిలో ఉన్న నైపుణ్యతను గుర్తించి ప్రభుత్వం మిమ్మల్ని దగ్గర చేరిస్తే, ప్రభుత్వం దగ్గర చేరుస్తుందంటే ముఖ్యమంత్రికి సలాములు కొడుతూ తప్పుడు నిర్ణయాలను సమర్థించమని కాదు, కనీసం సొంత కమ్యూనిటీ, సొంత జర్నలిస్టు అనే కమ్యూనిటీకైనా న్యాయం చేయమని. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంతవరకు పెదవిప్పల. ఇంకోటి సార్, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూడా పొత్తులు కుదురుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పొత్తులు కూడా ఒక కొలికి వస్తున్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్లో ఈ దాడులు చేస్తున్నారు అనుకోవచ్చా? రాజకీయ పార్టీలు ఎన్నికల అవగాహనలు చేసుకోవటం అది ఆ పార్టీల రాజకీయ అంశాలు. మనకి సంబంధం, మనకి అధికార పార్టీ అని ఒకటే, ప్రత్యక్షమైన ఒకటే. ఈయన నలుగురితో కలిసి పోటీ చేసినా మనకి అభ్యంతరం లేదు. ఒంటరిగా ఆయన అన్నట్టు సింగిల్గా పోటీ చేసుకున్నా మనకు అభ్యంతరం లేదు. ఫ్రస్ట్రేషన్ ఉంటే నువ్వు వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే వాళ్ళ కార్యక్రమాలు ఏమన్నా చూసుకోవాలి. మీడియా మీద ఇప్పుడే కదండి, ఇదొక్కటే సీఎం ఇప్పటికిప్పుడు పుట్టిన బుద్ధి మీరు అనుకోవద్దు. 2019 మే 30వ తేదీ ఆయన ప్రమాణ స్వీకారం రోజే కొన్ని పత్రికలు, ఛానల్స్ మీద మాట్లాడాడు. ప్రమాణ స్వీకార సభలు ఎవరు అట్లా మాట్లాడరు. ప్రమాణ స్వీకారం రోజే తన మనోగతాన్ని, తన మీడియా పక్షపాతాన్ని వ్యక్తం చేశాడు. ఆయన ఒక మీడియా సంస్థకు అధిపతి. ఆయన సారథ్యంలో కనీసం మీడియా రంగం పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాడు, గౌరవిస్తాడని మేమైతే ఆశించాం. ఆయన 2019 మే 30వ తేదీ చేసిన మొదటి ప్రసంగంలోనే
ఆయనకు అర్థమైంది. ఇవాళ దీనికోసం ఆయనే ప్రత్యేకంగా చేయటం వరుసగా ఆ రోజు నుంచి చూడండి, ఫస్ట్ దేవాలయాల మీద వార్తలు రాశారని జర్నలిస్ట్ కేసు పెట్టారు. తర్వాత బడిలో సౌకర్యాలు లేకపోతే వార్తలు రాస్తే ఛానల్స్ రిపోర్ట్ల మీద, పేపర్ రిపోర్ట్ల మీద కేసులు నమోదు చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని తప్పితే ఇంకెవరికి లేదు. సో మొత్తం మీద ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపైన అదేవిధంగా పత్రికా కార్యాలపైన కూడా దాడులు బాగా పెరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి దగ్గర ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు వెంటనే స్పందించాలి, ఈ జర్నలిస్టుల దాడులను కూడా ఆపాలి, ఏదైనా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఏపీడబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు చెప్తున్నటువంటి పరిస్థితి. పవన్. రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఏ విధంగా ఆ కార్యకర్తలను ఈ